ప్రత్యేకించి బీజేపీ వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని 100 రోజులు 125 రోజులు చేసి ఏదో గొప్ప సాధించినట్టుగా చెప్తున్నారు. 100 రోజులు 120 రోజులు చేయటానికి ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. పాత చట్టంలో 100 125 చేస్తే సరిపోద్ది. యాక్చువల్గా మేము అందరం కూలీలు కానీ వామపక్షాలు కానీ 200 రోజులు చేయాలని, 600 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆచరణలో 50 రోజులు కూడా లేదు. 304 రూపాయలు కనీస వేతనం నిర్ణయిస్తే 225 కూడా రావటం లేదు. దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది పోయి ఉన్నదాన్ని నాశనం చేసి మొత్తం అసలు చట్టాన్ని మార్చేసి పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతున్నది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం మన రాష్ట్రంలో జనవరి 18 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రం ఇచ్చి వాళ్ళకి వాస్తవాలు చెప్పి సంతకాలు సేకరించి అధికారులకు కూడా మహజర్లు ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించకుంటే, దీని మీద పాత చట్టాన్ని పునరుద్ధరించకపోతే ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని కూడా వామపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. వ్యవసాయ కూలీలు, పేద రైతులు, చేతి ఉద్దారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అత్యధిక పేద ప్రజానీకం ఈ వాస్తవాలను గుర్తించి ఈ ఉద్యమాన్ని సిపిఎం తీసుకున్నటువంటి ఇంటింటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈలోగా అన్ని వ్యవసాయ కూలీ సంఘాలు, ఉపాధి సంఘాలు గ్రామంలో జనరల్ బాడీలు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తాం. 14వ తేదీ భోగి పండుగ రోజు ఈ కొత్త చట్టాన్ని, ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తున్న కొత్త చట్టాన్ని కూడా భోగి మంటలో దగ్ధం చేయాలని కూడా మేము ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే భూసేకరణ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున బలంతో భూసేకరణ జరుగుతున్నది. ఈ భూసేకరణ సమర్థించుకోవటానికి తెలుగుదేశం నాయకులు, ప్రత్యేకించి లోకేష్ గారు 99 పైసలకి ఇచ్చేస్తాం, మీకేంటి ఇబ్బంది అని చెబుతున్నారు. అసలు 99 పైసలకి ఇంతకుముందు ఏమన్నారు ఆయనే, ఉచితంగా భూములు ఇస్తామంటే మేము ఎక్కడ ఇచ్చామని చెప్పండి, పలానా వర్షాకి 1 కోటి రూపాయలు, పలాని అదానికి 50 లక్షలు, లేదా ఇంకో దానికి 2 కోట్లు ఇటు ఇచ్చామని లెక్కలు చెప్పారు. అంటే అప్పుడు మేము ఉచితంగా ఎవరికి ఇవ్వటలేదు, మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తున్నామని చెప్పి ఆయన రికార్డు తాజాగానే ఉంది, ఇంకా పచ్చిగానే ఉంది అది మన ముందు. దాన్ని మర్చిపోయి ఇప్పుడు మేము 90 పైసలకి ఇచ్చేస్తామని చెప్పడం అంటే బరితెగింపే. ఎలా ఇస్తారు 99 పైసలకు? ఎవరి ఆస్తి ఇది? ఆయనకేం హక్కు ఉంది? ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము, ప్రజల భూములు. దున్నుకునేటువంటి పంటలు పండించేటువంటి వ్యవసాయ రంగ భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు 99 పైసలకి ఇస్తారా? అంతేకాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరించాల్సింది పోయి పక్కనే ఆర్సెల్ మెటల్ పెట్టి వాళ్ళకి ఒక సొంత గనులు, అలాగే క్యాప్టివ్ పోర్టు పక్కనే, అంటే గంగవరం పోర్టు ఏమో అదానికి ఇచ్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోర్టు లేదు, వాళ్ళకి మైన్స్ లేవు. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్మెంట్ అని నీతి ఆయోగ్ కూడా ఒక పెద్ద రిపోర్టు, 200 పేజీల రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. అందులో ఏం చెప్పారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చెందిన 2500 ఎకరాలని ఈ ప్రైవేట్ పార్టీలకు మళ్లించండి, ఇతర పక్కనే ఉన్న నక్కపల్లిలోని పరిశ్రమలు పెట్టడానికి మళ్లించండి అని చెప్పి దాంట్లో స్పష్టంగా రాశారు. దాన్ని వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొన్నదాకా ఏం చెప్పారు, నిన్న కూడా చెప్పాడు, స్టీల్ ప్లాంట్ 1 ఎకరా కూడా మేము తీసుకోము అంటే అబద్ధం. ఎందుకని ఇలా మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని? ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఆన్ పేపర్ ఉన్నది, బ్లాక్ అండ్ వైట్లో 2500 ఎకరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ భూమి తీసి నక్కపల్లి పారిశ్రామిక రంగానికి మేము తరలిస్తాం, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తాం, $800 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్తే మేము తీసుకోమంటే దాన్ని ఖండించారు. రిపోర్ట్ని తీసుకొని చెత్తబుట్టలు వేసేయండి. లేదు తీసుకుంటున్నామంటే వాస్తవాలు చెప్పండి, ప్రజలు మేము తీసుకోదలుచుకున్నామని. అంటే కార్మికుల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్లకు ఉచితంగా ఇచ్చా 11,400 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్కి ఒక ప్యాకేజ్, అందులో 1,500 కోట్లే ఉపయోగపడుతున్నాయి. ఒక 2,000 కోట్లు కరెంటు బిల్లు ఇచ్చారు. కానీ 22,000 కోట్లు గూగుల్కి, అదానికి ఇచ్చారు. దాని సంగతి ఏమిటి? మెట్టలకి మొత్తం ట్యాక్సులన్నీ మినహాయింపులు ఇచ్చారు. దాని సంగతి ఏమిటి? వీటిలో కనీసం ప్రభుత్వం వాటాలైనా తీసుకుంటుందా? ప్రభుత్వ వాటాలు తీసుకోదు, ప్రజల డబ్బును తీసుకుపోయి వాళ్ళకి ఖర్చు పెడతారు.
ప్రజలకు ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం పైసలు లేవని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ రకంగా లోకేష్ భూములను మేము ఎట్లా ఇష్టానుసారం ఇస్తామని దాన్ని అడ్డగిస్తున్నటువంటి పాపానికి మా పార్టీ నాయకుడు అప్పలరాజును తీసుకుపోయి డిటైన్ చేశారు. ఇక దానికి కేసు లేదు, దాని మీద కోర్టు ముందు పెట్టింది లేదు, చివరికి మేము ఎవరం కలుసుకోవటానికి కూడా లేదు. ఆయనకి మా ప్రజలకి సంబంధం లేదు, ఆయన లోపల ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, మేమేం చేస్తున్నాం ఆయనకి తెలియదు. ఇప్పుడు కోర్టు 4 రోజుల లోపల రిప్లై ఇవ్వండి అని, అఫిడవిట్ వేయండి అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ రకంగా చూసినా అప్పలరాజు మీద పెట్టినటువంటి కేసుల్లో పీడీ యాక్ట్ అసలు 1% కూడా అప్లై అవుతుంది, పూర్తిగా అక్రమమైంది. ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని బెదిరించి మీరు భూములు లాక్కుంటారని మేము అడుగుతున్నాం. ఈ మాట అడిగితే లోకేష్ అంటున్నారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ సిపిఎం ఎవరో స్క్రిప్ట్ చదువుతుందట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చెప్పండి ఆ పేరు, మేము ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నామో చెప్పండి. మా పార్టీ కేంద్రం ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో దేశం అంతా మాది ఒకటే విధానం. మీరు దమ్ముంటే పలానా వాళ్ళు స్క్రిప్ట్ చదువుతున్నారు, మీరు చదువుతున్నారు స్క్రిప్ట్. ఇదే మాట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, నా పక్కన కూర్చున్న లోకనాథం, ఈయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విశాఖపట్నం నాయకులు. ఆ రోజు ఏం చెప్పాడు, లోకనాథం ఆయన భూములకు అడ్డం పడుతున్నాడు, కేసులు వేస్తున్నాడు, వీళ్ళ సంగతి తేలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే పాట ఇప్పుడు లోకేష్ పాడుతున్నాడు. కాదు అప్పుడు లోకనాథం, ఇప్పుడేమో అప్పలరాజు, తేడా అంతే. సిపిఎం మీద దాడి, అప్పుడు సిపిఎం మీద దాడి చేశారు, ఇప్పుడు సిపిఎం. అంటే ఆ రోజు స్క్రిప్ట్ ఈ రోజు స్క్రిప్ట్, మీ ఇద్దరు స్క్రిప్ట్ ఎవరు రాశారో చెప్పండి అని మేము అడుగుతున్నాం. ఇది మోడీ రాసిన స్క్రిప్ట్, మేము చదువుతున్నాం బహిరంగ. పేరు దమ్ముంటే నువ్వు చెప్పు ఎవరు స్క్రిప్ట్ మేము చదువుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ భూముల కోసం పోరాడుతుంది ఎవరు, ప్రతిఘటిస్తుంది ఎవరు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము ప్రతిఘటిస్తే మీకు బాగా ఉంది, అది అప్పుడు పక్కన వచ్చి కూర్చొని బలపరిచారు, మాతో కూడా ధర్నాల్లో కూర్చున్నారు. ఆ రోజు తప్పు కాదు, ఈరోజు తప్పు అయిందా? అందుకని ఇష్టానుసారం బాధ్యతారహితంగా ఒక మంత్రి, ముఖ్యమైనటువంటి కేబినెట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా అపరిపక్వంగా సిపిఎం లాంటి ఒక చారిత్రాత్మక పార్టీ, జాతీయ పార్టీ మీద అపనిందలు మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే పేరు చెప్పాలి, లేదా క్షమాపణ చెప్పాలి. సిపిఎం మీద ఎలా నిందేస్తాడు? మీరు ఏం అర్హత ఉందని వేస్తున్నారు నిందని అడుగుతున్నాను. మీకున్న అర్హత ఏంటి సిపిఎంని విమర్శించడానికి? ఈ రకంగా అడ్డగోలు విమర్శలు చేస్తే సిపిఎం మాత్రం స్పందించకుండా ఉండదు. అందుకని ఇది మానండి, ఎదురుదాడి చేయటం, అపనిందలేసి ఎవరో రాసిన స్క్రిప్టు చదివి అంత తెలివి తక్కువడం కాదు. ఇది ఒక చరిత్ర కలిగిన పార్టీ, మాకు సొంత విధానం ఉంది, ఇష్టానుసారం మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారిని కోరుతున్నాను. బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఒక మంత్రిగా. అందుకని ఇది ఇప్పటికైనా సరే ఈ బలవంతో భూసేకరణ ఆపి, ప్రజలు ఏం చెప్పారు మొన్న కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ఆయన రామనాథన్ ఏం చెప్పాడు? ప్రజల అనుమతి లేకుండా మేము భూములు తీసుకోము, చట్టాలకు లోబడి, డెమోక్రసీ ఈజ్ మోర్ దాన్ డెవలప్మెంట్ అని చెప్పాడు ఆయన. మీ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ మేము బలవంతంగా తీసుకోమని చెప్పాడు. మరి ఆయన మాట వింటారా? స్వామినాథన్ కాదు, ఆయన మాట వింటారా మీరు? ఇది మేము చెప్పింది కాదుగా, డెమోక్రసీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ డెవలప్మెంట్ అని. అంటే ప్రజల యొక్క హక్కుల్ని హరించి, ప్రజల భూములను లాక్కొని బలవంతంగా సేకరించి ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు? వ్యవసాయం అభివృద్ధి కాదా? వ్యవసాయం అనేది అభివృద్ధిలో భాగం కాదా? రైతులు ప్రజల్లో భాగం కాదా? రైతుల ఉపాధి దెబ్బకొట్టి వాళ్ళు పొట్టగొట్టి ఎవరిని పోషిస్తారా? అదాని అంబానీలా మీరు పోషించేదని మేము అడుగుతా ఉన్నాం. లక్షల మంది రైతులు రాజధానిలో చూస్తున్నాం. తెలుగుదేశం రాగానే పాపం అందరూ సంబరపడిపోయారు, మాకు వచ్చేస్తుంది అని. ఇప్పుడు వాళ్ళే ఆందోళన పడుతున్నారు. చాలా మా భూములు ఏవి, మా ఎక్కడ ప్లాట్లు, ఎవరు అడుగుతుంది? ఎవరైతే ఓట్లేసి గెలిపించారో, ఎవరైతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిర్బంధాన్ని అనుభవించారో వాళ్ళు ఈరోజు ఆవేదన చెందుతున్నారు. ఒక రైతు కూడా మృతి చెందాడు. ఏది మీ సమాధానం? మళ్ళీ ఇంకొక 20,000 ఎకరాలు దాక్కుంటా ఉంటున్నారు. అందుకని రాజధానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, రాజధాని ఎక్కడ మరలా అది గుంటూరు విజయవాడ మధ్యన, లేకపోతే అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధానిని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధానిని ఏ రాజ్యాంగాలు ఉంది? ఆయన రాజ్యాంగం గురించి చెబుతున్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని. ఈ రాజధాని విషయంలోనే అప్రతిష్ట పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవటంలా. రాజధాని వివాదం చేయటం మానుకోండి. రాజధాని అమరావతి అని అభివృద్ధి సూచనలు చేయండి. అనవసర భూసేకరణను వ్యతిరేకించండి, మేము కూడా బలపరుస్తాం. కానీ ఈ రకంగా అసలు రాజధానిని అక్కడ లేకుండా చేస్తాం, ఇంకెక్కడో పెడతామని
ఒక రకమైన భయాందోళనని మరలా ప్రజల్లో సృష్టించొద్దు. అందుకని అమరావతి రాజధాని అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అనవసరం భూ సేకరణ చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. రాజధాని ప్రజలు ఎవరికి శాశ్వతం కాదు, తెలుగుదేశానికి శాశ్వతం కాదు, వైఎస్ఆర్కి శాశ్వతం కాదు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం ముఖ్యమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాము. అలాగే ఎంఎస్ఎంఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తా ఉన్నారు. మంచిదే, చేయండి. కానీ 3,500 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు 4-5 ఏళ్ల క్రితం లోన్లు తీసుకొని సబ్సిడీలు ఇవ్వకపోతే ఈరోజు అప్పులు పాలై వీధులు పాలు అవుతుంటే ధర్నాలు చేస్తుంటే మీరు కనీసం స్పందించడం లేదు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదా? 1,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామికవేత్తలు 10,000 ఉండొచ్చు. ముందంతా బకాయిలన్నీ బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు, చిన్న పారిశ్రామికవేత్తలు వదిలేశారు. ఈరోజు వాళ్ళని బలి చేస్తున్నారు. ఎవరు వస్తారు ముందుకి పరిశ్రమలు పెట్టడానికి? అందుకని అభివృద్ధి గురించి చెప్పే మాటల్లో నిజాయితీ లేదు. కేవలం రియల్ ఎస్టేట్ను ఉద్ధరించడం కోసమే భూములు ఇవ్వటం, రియల్ ఎస్టేట్ చేసుకోవటం. ఇప్పుడు వర్షా కంపెనీకి ఇచ్చారు విశాఖపట్నంలో, అదానికి ఇచ్చారు 400 ఎకరాలు. ఏం పెట్టారు అక్కడ? లోకి ఇచ్చారు, ఏం పెట్టారు? ఎక్కడైనా ప్రపంచంలో ఒక రిటైల్ కంపెనీకి భూములు ఇచ్చారు ఎవరైనా? ఏ గవర్నమెంట్ అని చెప్పమనండి. మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఎవరైనా? ఎవరు కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్కి ఏం పని? రిటైల్ వ్యాపారస్తులకు ఇవ్వటం. మళ్ళీ ఏమో మేము వ్యాపారస్తులం కాదని, ప్రభుత్వం వ్యాపారం చేయదని చెప్పి చెబుతూ ఉన్నారు. అందుకని ఈ విషయంలో కూడా స్పష్టంగా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ 1,200 కోట్లు ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ఆఖరి విషయం, నిన్న ఈరోజు పేపర్లో అందరూ చూశారు. ట్రంప్ మోడీ గురించి సార్ ప్లీజ్ కెన్ ఐ కాల్ యూ సార్ అని బతిలాడు వ్యంగ్యంగా మోడీ భాషని ఇమిటేట్ చేస్తూ. ట్రంప్ మన దేశానికి అవమానం. 140 కోట్ల మంది ప్రజలకి ప్రధానమంత్రి సార్ ప్లీజ్ కెన్ ఐ కాల్ యూ, వింటారు నా మాట, వినండి. ఇట్లా ఏమిటి నా లాంగ్వేజ్ ఏమిటి? మోడీ వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంటే మనకేం అభ్యంతరం లేదు. ఒకవైపు ఏమో మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటే 500% వేస్తామని ఒకవైపు చేస్తూ ఉంటే సవాల్ చేసి ఢీ కొనాల్సింది బదులు ఇంత పెద్ద భారతదేశం సూపర్ పవర్, మేము అంతరోళం ఇంతరోళం ఎదుగొస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఒక 500% పన్ను వేస్తే తప్పు అని చెప్పగలిగిన దమ్ము కూడా లేకపోతే ఎందుకని మన ప్రభుత్వం? ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు ప్రధానమంత్రికి? ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. గుడ్ గై అట మోడీ, గుడ్ గై. పిల్లవాళ్ళు అంటారే రాముడు మంచి బాలుడు, తండ్రి మాట జవదాడకుండా అడవులకు పోయాను, అట్లాగే మోడీ మంచి బాలుడు, ట్రంప్ మాట జవదాడకుండా అంగీకరించి అమలు చేశాను అని పిల్లలకు చెప్పాలన్నమాట పాఠాలు. ఇదే గుడ్ గై అంటే అర్థం ఇదే కదా. అవమానం మనకి. అందుకని మోడీ ఎప్పుడుగా నోరిప్పలేదు, వెనుజులా మీద నోరిప్పలేదు. ఇంత జరుగుతుంటే అన్యాయంగా అందరూ బీజేపీని బలపరిచే టీవీ ఛానల్స్ సహా అందరూ తప్పని ఖండిస్తూ ఉంటే బీజేపీ మాట్లాడదు, మోడీ మాట్లాడరు. ఎందుకంత భయం? రేపు పొద్దున ఇండియా మీద కూడా జరగదని ఏమిటి గ్యారెంటీ? ఇది ఇప్పటికే మనకు మీద టారిఫ్లు, వేసాలు ఇవన్నీ యుద్ధం ప్రారంభించారు. రేపు పొద్దున మనకు జరగదని ఏముంది? దేశానికి మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తుంటే, మన ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తుంటే మోడీ ఇలా లొంగిగా నంగిగా మాట్లాడటం అనేది ఇది చాలా అవమానకరమైంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. విఈఆర్ పేరుతో శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, అట్లాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాలకు సంబంధించిన భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ ప్రైవేటు కంపెనీలకి యథేచ్ఛగా దారాదత్తం చేయడానికి ఈ విఈఆర్ రిపోర్టు. మేము దాన్ని స్టడీ చేస్తే ఇప్పుడు వరకు మనం అనుకుంటాం కోనసీమ చాలా పచ్చగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, రైతులు బాగున్నారని. రేపు భవిష్యత్తులో ఆ భూములు ఉండేదానికి అవకాశం లేదు. అలాగే పాడేరు లాంటి ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు. గిరిజనులకు సంబంధించిన దాంట్లో మనందరూ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం వెళ్ళి ఈ ప్రాంతం ఎకో టూరిజం పేరుతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎవరైతే చెప్పులు లేవో ఆ గిరిజనులకి చెప్పులు ఇచ్చారు. ఇప్పుడు ఆ చెప్పులు గిరిజనులు నెత్తి మీద పెట్టుకోండి, భూములు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనే దానిలో విఈఆర్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఒకవైపున 1/70 ఉంది, 5th షెడ్యూల్ ఉంది. ఆ ప్రాంతంలో ఏ చిన్న అభివృద్ధి జరిగినా రాజ్యాంగబద్ధంగానే జరగాలి. దాని భిన్నమైన పరిస్థితి ఈరోజు అక్కడ తీసుకొచ్చారు. అదే కాదు, కోస్టల్ కారిడార్ పేరుతో అటు ఇచ్చాపురం దగ్గర నుండి ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఎవ్వరు ఉండేదానికి అవకాశం లేదు. మనం చూసాం నక్కపల్లిలో నిన్న క్యాబినెట్ సమావేశం జరిపి
అక్కడ ఆర్సెల్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి ఒక పోర్ట్ ఇస్తామని ప్రకటించారు. ఆ పోర్టుకు సంబంధించిన దానిలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2015లో అక్కడ సరైనది కాదు, అక్కడ పెట్టేదానికి అవకాశం లేదంటే రామాయపట్నానికి తీసుకెళ్ళిపోయారు ఆ పోర్టు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారంటే నిప్పన్ స్టీల్ ప్లాంట్కి ప్రయోజనాల గురించి తప్ప ఇంకోటి ఏం లేదు. కనీసం అక్కడున్న డిఎల్పురం లాంటి గ్రామాల్లో కానీ లేదు రాజేపేట లాంటి గ్రామాల్లో కానీ ఆ సభలు ఏమైనా పెట్టారంటే ఏం సభలు పెట్టలే. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆ హోమ్ మినిస్టర్ గారు ప్రజాస్వామ్యం గురించి చాలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మేము వస్తే బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం ఉంటుందని. ఆమె వచ్చిన తర్వాత ఆమె నియోజకవర్గంలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ మీ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు మా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, భూములు తగాదాలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అట్లాగే వైట్ కాలర్ నేరాలు చేసే వాళ్ళ మీద పెట్టాలనేది ఆ చట్టం చెప్తుంది. అట్లాంటిది ఏమని చేశాడు ఆయన? 25 ఏళ్ళ నుండి ఆయన మీద పెట్టిన కేసులన్నీ కలిపితే 19 కేసులు పెట్టారు. అన్ని 151 ప్రివెంటివ్ అరెస్ట్లే. ఏదైనా దానికి సంబంధించిన ఏమైనా గ్రావిటీ ఉందంటే ఏ గ్రావిటీ లేదు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడున్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, రైతులు ఉన్నారో, దళితులు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇవ్వాలి, 2013 భూసేకరణని అమలు చేయాలని అడుగుతూ ఉంటే ఈయన అడ్డుపడతా ఉన్నాడని చెప్పి ఈరోజు పీడీ యాక్ట్ పెట్టారు. అంటే ఎవరి ప్రయోజనాల కోసం? ఒకవైపున హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఆ నియోజకవర్గంలోనే ప్రజల తరఫున పోరాటం చేస్తున్న ఆయన్ని తీసుకెళ్లి పీడీ యాక్ట్ పేరుతో జైల్లో పెట్టారు. ఎలాగొచ్చారు? ఉదయం 7 గంటలకి ఇంటి దగ్గరికి వచ్చి 151 మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్లి కనీసం పీడీ యాక్ట్ పెడుతున్నామని కూడా తెలియదు. కట్టు బట్టలతో, నేను ఇంకా స్నానం చేయలేదండి, కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, టిఫిన్ చేయలేదంటే కట్టుబట్టలతో తీసుకెళ్లారు. అది ఆగమాగాల మీద అక్కడున్న జిల్లా కలెక్టర్ గారు పెట్టిన రిపోర్ట్కి ఇక్కడున్న విజయానంద్ గారు కూడా ఓకే చేసేశారు. అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? ప్రభుత్వానికి కమ్యూనిస్టులు అంటే, అందులో సిపిఎం పార్టీ అంటే ఎందుకు భయం అంటే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాం కాబట్టి భయం. ఈరోజు వాళ్ళు ఏవైతే విఆర్ రిపోర్టుకు సంబంధించిన ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ ఏదైతే చెప్పుందో ఆ నీతి ఆయోగ్కు సంబంధించిన దాని అనేక ఇబ్బందులు దానిలో ఉన్నాయి కాబట్టి అడుగుతా ఉన్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు గత ఎన్నికల సందర్భంగా మనంతా తెలుసు, తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు అక్కడ కూర్చున్నారు. దేనికోసం? మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేస్తామని. చాలా కీలకమైన ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 5,500 మందిని తొలగించారు. చాలా నైపుణ్యత కలిగిన వాళ్ళు, దాదాపు 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడరు. ఇప్పుడు 3 సార్లు విఆర్ఎస్ ఇచ్చారు ఎవరైతే పర్మనెంట్ వర్కర్లు ఉన్నారో వాళ్ళందరికీ. అలాగే రా మెటీరియల్ ఉంది. ఆ రా మెటీరియల్కి సంబంధించిన దానిలో కూడా నాణ్యత లేని రా మెటీరియల్ తీసుకొస్తున్నానని సిబిఐ డైరెక్ట్ చెప్పింది. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ని బలహీనపరిచే పద్ధతిలో ఉంది. స్టీల్ ప్లాంట్ భూములు ఎందుకు సేకరించారంటే భవిష్యత్తులో దాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి ఆ భూములు ఉపయోగించాలని. ఇప్పుడు ఈ విఆర్ రిపోర్ట్లో దాదాపు 2,500 ఎకరాల భూమిని మేము తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు. అంతకుముందు గవర్నమెంట్ దాదాపు 700 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు, స్టీల్ ప్లాంట్ భూములు ప్రభుత్వ భూములని. రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది అంటే ప్రభుత్వ భూములకి పరిరక్షించడానికి ట్రస్టీలుగా ఉండాలి ప్రభుత్వాలు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమని ట్రస్టీలుగా కాకుండా సిఇఓలుగా ఉన్నారు. ఎలా భూములు అమ్మాలి, ఎలాగ ఆదాయాలు తీసుకురావాలనే పద్ధతిలో ఉన్నారు. నిర్బంధాల ప్రయోగం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. ఎప్పటికైనా ఏదైతే పీడీ యాక్ట్ పెట్టి అప్పలరాజును అరెస్ట్ చేశారో బేషరతుగా ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన కానీ చేయకపోతే మాత్రం ప్రజలందరినీ ఐక్యం చేసి అన్ని పక్షాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.